నమస్తే అండి. ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను నా పిల్లలు టీనేజ్కి వచ్చేసరికి నా వయసు దగ్గర దగ్గర 35 సంవత్సరాలు అలా ఉంది. సో ఆ టైంలో నేను పిల్లలకి స్కూల్ టైం వచ్చేసి 7కి స్టార్ట్ అయిపోవడం. సో ఆ టైం కల్లా లంచ్ ప్రిపేర్ చేయాలని నేను ఎర్లీగా లేవడం, ఆ క్రమంలో స్లోగా నా ఆరోగ్యాన్ని కూడా నేను అశ్రద్ధ చేశాను. సో దానివల్ల ఏమైందంటే నేను ఓవర్ వెయిట్ పెరిగిపోయాను. సో నేను వెయిట్ పెరిగిపోవడం, సో దానివల్ల నాకు నడుము నొప్పి రావడం, కాళ్ళు చేతులు లాగడం, సో ఎక్కువ పని చేయలేకపోయేదాన్ని. సో పని చేయలేక నేను ఏం చేసేదాన్ని, నా ఎలా ఉండేదంటే పిల్లలకి స్కూల్ టైంకి చేసేయాలి, వాళ్ళకి స్కూల్ టైంకి అందివ్వాలి. ఈ క్రమంలో నేను తెలియకుండా ముందు నన్ను నేను కోల్పోయాను. నా పనులు నేను యాక్టివ్గా చేసుకోలేక నాకు విసుగు చిరాకు ఎక్కువైపోయింది. సో ఆ క్రమంలో నేను పిల్లల్ని విసుక్కోవడం, వాళ్ళు రివర్స్గా మాట్లాడటం, ఎందుకు చెయ్యాలి ఇలాగ రివర్స్ అయిపోవడం. సో మా కాన్వర్సేషన్ ఎలా ఉండేది అంటే చాలా హార్డ్గా ఉండేదన్నమాట. అదొక గొడవలాగా చాలా నేను కూడా వాయిస్ రైజ్ చేసేసి, సో మన దగ్గర ఉన్న తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆయుధం ఏంటి, కొట్టడం, పిల్లల్ని కొట్టడం, చేసుకోవడం, కోపం చూపించడం, ఇవన్నీ జరుగుతూ ఉండే. సో ఈ క్రమంలో ఏమైంది అంటే మా మధ్యన బాండింగ్ తగ్గిపోయింది, నాకు నా పిల్లలకి మధ్యన. స్లోగా వాళ్ళని మీరు గమనిస్తే, మీరందరూ పేరెంట్ కాబట్టి, సో పేరెంట్ పిల్లల్ని కొడితే తప్పు పిల్లలదైనా సరే మనం ఫీల్ అవుతాం. అలాంటిది మనం కోపం, అయ్యో పిల్లోడిని కొంచెం నేను అర్థం చేసుకుంటే బాగుండు అని మనకు అనిపించినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది. సో నేను అలాంటి క్రమంలో బాగా నేను బాధపడి, సో దీనికి సొల్యూషన్ చూడాలి, ఇలా అయితే నాకు నా పిల్లలకి మధ్యన అగాధం ఏర్పడుతుందని చెప్పి స్లోగా నన్ను నేను మార్చుకోవాలి అన్ని క్రమంలో నేను దేనికైతే ఇబ్బంది పడుతున్నానో, సో నా వెయిట్ తగ్గించుకోవడానికి మొదట నేను నా వెయిట్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాను. అలాగే నేను మంచిగా ఫుడ్ తీసుకుంటూ వాళ్ళకు కూడా చక్కగా హెల్దీ ఫుడ్ నేను రెడీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో నన్ను నేను తెలుసుకుంటూ పిల్లల మైండ్ సెట్ గురించి సంబంధించి సైకాలజీ వర్క్షాప్స్కి అటెండ్ అవ్వడం, కోర్సెస్ చేయడం, ఇలా నేను నా జర్నీ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నా జర్నీ మీకు కూడా యూజ్ అవుతుంది. సో మీరు కూడా నాలాగే మీ పిల్లలు నాలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే డోంట్ వరీ, మీ శశిరేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్. సో మీ పిల్లల్ని చక్కటి మార్గంలో పెట్టడానికి నేను మీకు సపోర్ట్ ఉంటాను.